డిష్ వాషర్ అండి. న్యూ డిష్ వాషర్ ఎలా ఇన్స్టాల్ చేస్తున్నారు, ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను పర్టికులర్గా ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. రీస్కేలర్ మ్యాగ్నెట్. ఓకే, 5 ఐటమ్స్. ఆ 5 ఐటమ్స్ ఎక్కడ యూజ్ చేయాలి అంటే, మీరు ఇది ట్యాబ్లెట్ ప్రొవిజన్ అండి. ఇందులో ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇది క్లోజింగ్ సిస్టమ్ అనమాట, ఇది ఓపెనింగ్ సిస్టమ్. ఇది పోర్ట్స్ ఏమన్నా సరే ఇందులోనే ప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసరికి రిన్స్ లిక్విడ్. మీరు ఏదైతే సమ్ లైక్ డిషెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రైయింగ్ గురించి యూజ్ చేస్తారనమాట. అందులో మీకు ఒక 8 ml స్టోరేజ్ ఉంటుంది. 80 ml మీరు రెగ్యులర్ ఆర్డర్ అనుకోండి, ఒక 15 వాషెస్కి అట్లా వస్తుంది. దాన్ని కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఈ స్టార్ సింబల్ అనేది మీకు స్క్రీన్లో ఇండికేట్ చేస్తుంది. అలా మీకు ఎప్పుడైతే స్క్రీన్లో ఇండికేట్ చేస్తుందో అప్పుడే రీఫిల్ చేసుకోవాలి. అప్పుడు దాకా రీఫిల్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఇది వచ్చేసి 90 ml తీసుకుంటాం. ఓకే, అది సాల్ట్ చాంబర్. అది సో మీరు మీకు అది టీడీసీ కంట్రోల్ చేయడం గురించి మీకు వెబ్సైట్లో ఉంటాయి. వెబ్సైట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, లేదంటే జెప్టో, బ్లింకిట్ వీటిలో ఉంటాయి. బోషి ఏం దొరకవండి, అదర్ బ్రాండ్స్ దొరుకుతాయి. మీకు అది ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు అనమాట. బోషి కావాలనుకుంటే మీరు బోష్ వెబ్సైట్ ఉంటుంది అనమాట, www.bosch-accessories అని కొడితే వచ్చేస్తుంది. లేదా మాకు కాల్ చేసినా మేము తీసుకొస్తాం అనమాట. ఓకే, దాన్ని కంప్లీట్ అయిపోతే మీకు ఈ ఎస్ఎంఎల్ స్క్రీన్లో ఇండికేట్ చేస్తుంది అనమాట. అది డస్ట్ కలెక్టర్ ఆటోమేటిక్గా క్లీనింగ్ అనేది జరిగిపోతుంది. మీరు వాటర్ బాటిల్స్ గట్రా పెట్టుకోవాలనుకుంటే ఈ సరౌండింగ్స్లో పెట్టుకోవాలండి. లేదు మీరు ప్లేట్స్ గట్రా పెట్టుకోవాలంటే ఈ సరౌండింగ్స్లో ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ప్లేట్ సైజ్ ఇండికేషన్ ఉంది, లేకపోతే ఏ సైజ్ అయినా పెట్టచ్చు, ఏ సైజ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్లాక్లో ఉన్నవి ఫోల్డబుల్ మాత్రమే, ఫోల్డబుల్ అండ్ మూవబుల్ అనమాట. ఇవి సమ్ మీ దగ్గర కడాయిస్, కుక్కర్స్, పెనల్స్ ఉంటాయి కదండి. ఏ వస్తువు పెట్టినా ఉల్టానే పెట్టుకోవాలి. ప్లేట్స్ ఉంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. స్మాల్ సైజ్ బౌల్స్ గట్రా అనుకుంటే ఈ సరౌండింగ్స్లో పెట్టుకోవాలి. మీరు చిన్న ప్లేట్స్, చిన్న సైజ్ బౌల్స్ గట్రా ఉంటే పెట్టుకోవడానికండి. అది ఒకటే ఫోల్డ్ అవుతుంది. ఓకే, ఈ సమ్ గ్లాసెస్ పెట్టుకోవచ్చు. హలో చెప్పండి. ఎక్కడ మీకు అడ్జస్ట్ చేసుకున్న లైక్ పెట్టుకుంటేనే మీకు 1 వాష్లో కంప్లీట్ అవుతుంది. లేదంటే మల్టిపుల్ వాషెస్ చేస్తారు. వాష్కి 2.5 hours రన్ అవుతుంది. ప్లేట్ స్మాల్ సైజ్ కప్స్ ఉంటే పైన పెట్టుకోండి. ఏది టీ కప్స్, ఏది బిగ్ సైజ్ ఉంటే ఫోల్డ్ చేసుకొని ఈ సరౌండింగ్స్లో ప్లేస్మెంట్ చేసుకోండి. మీ దగ్గర టీ స్పూన్స్ గట్రా ఉన్నాయంటే ఈ సరౌండింగ్స్లో ప్లేస్మెంట్ చేసుకోండి. ఓకే, స్పూన్స్ పైన ఓన్లీ పైన స్పూన్స్ ఒకటే అండి. వెయిట్ క్యాపబిలిటీ ఉంటుంది, ఎంతైనా పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరు డిషెస్ అన్ని పెట్టేసిన తర్వాత ఇన్సైడ్ 2 ఫ్యాన్స్ ఉంటాయి. ఈ 2 ఫ్యాన్స్ని అలా రొటేషన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. లైక్ అదర్ ఐటమ్స్ డిస్టర్బెన్స్ రాకుండా. మేబీ డిస్టర్బెన్స్ అయింది అనుకోండి, మీ ప్రోగ్రామ్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది అనమాట. వచ్చిన వాటర్ వచ్చినట్టు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి. ఓకే, మీకు పవర్ 24 hours ఆన్లో ఉండొచ్చు, వాటర్ 24 hours ఆన్లో ఉండొచ్చు. ఆన్ ఆఫ్ సెక్షన్ మీరు ఇక్కడ స్క్రీన్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి ఓవరాల్గా మీకు ఇవి మెయిన్ ప్రోగ్రామ్స్. ఇది స్క్రీన్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్. ఓకే, ఇది పవర్ బటను, ఇది స్టార్ట్ బటను. పవర్ బటన్ వేరే ఉంటుంది అంటే స్టార్ట్ బటన్ వేరే ఉంటుంది. ఓకే, మీరు వన్స్ ప్రోగ్రామ్ ఆన్ చేశారనుకోండి, 1 minute వరకు వెయిట్ చేయాలన్నమాట. 1 minute తర్వాత మిషన్ అనేది ఆన్ అవుతుంది. ప్రోగ్రామ్స్ అన్ని ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ వచ్చేస్తాయి. ఆగండి. ఆన్ అయింది కదండి. ఓకే, ప్రతిసారి 1 minute అట్లా టైం పట్టిద్దా? లైక్ మీరు డైరెక్ట్గా పవర్ ఆన్ ఆఫ్ అక్కడ బ్యాక్ సైడ్ చేస్తేనే 1 minute ఆగుద్ది. లేదా ఎవ్రీ టైం పవర్ ఆన్ ఆఫ్ సెక్షన్ ఇక్కడే పెట్టుకున్నారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఓకే, ఇక్కడ ఈకో వచ్చేసరికి ఏంటంటే, మీరు ఇప్పుడు డేలో 1 wash చేస్తున్నారు అనుకోండి, లైక్ ఆ 1 washలో కూడా నాకు పవర్ కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్ తక్కువ చేసుకోవాలి, పెద్ద క్లీనింగ్ సెక్షన్ ఏమి ఉండదు అని అనుకుంటే మీరు ఈకో పెట్టుకోవచ్చు అండి. అది ప్రోగ్రామ్ సర్కిల్ వచ్చేసరికి 5 hours రన్ అవుతుంది. అంటే మీరు నైట్ టైం పెట్టేసుకున్నారంటే మార్నింగ్ కల్లా రెడీ అయి ఉంటాయి అన్నమాట. ఓకే,
లేదు నా దగ్గర లైక్ కొంచెం మీడియం రోస్టెడ్ ఉంటాయి రెగ్యులర్ యూస్ చేసుకునే వాటిలో నేను ఆల్ టైప్ ఆఫ్ మిక్సింగ్ వేసుకుంటాను అని అనుకుంటే మీరు ఆటో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని ప్రోగ్రామ్ సర్కిల్ వచ్చేసరికి 2 hours 20 minutes రన్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసరికి 70 degrees, అంటే లైక్ డీప్ ఫ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, ఆయిల్ మీట్ కుక్ చేసుకునేవి ఉంటాయి కదా, అలాంటి డిషెస్ ఏమన్నా సరే మీరు 70 degreesలోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని ప్రోగ్రామ్ సర్కిల్ వచ్చేసరికి 2 hours 25 minutes రన్ అవుతుంది. ఇది వచ్చేసరికి 1 hour. అంటే బేసిక్గా ఇది వచ్చేసరికి 1 hour. ఎందుకు అంత టైం పట్టింది ఇప్పుడు దానికి? లేదు, అది పవర్ లూజ్ కాక్షన్ అలా ఉన్నా సరే అంత వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి 1 hour. 1 hour అంటే 65 degrees. ఇప్పుడు జనరల్గా మీరు ఫుల్ లోడ్ వేయట్లేదు, అలా అని హాఫ్ లోడ్ కూడా వేయట్లేదు, మీడియం లోడ్ వేస్తున్నారు అనమాట. సో దాంట్లో మీకు 2 hours అన్నది చాలా ఎక్కువ టైం. అది మీరు దీంట్లో 1 hourలో పెట్టుకున్నారనుకోండి, 65 degreesలో పెట్టుకున్నారంటే 1 hourలో కంప్లీట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి 45 degrees. ఇందులో వచ్చేసరికి మీరు మార్నింగ్ తిన్న టిఫిన్ పోర్షన్ ఉంటుంది కదండి, ఓన్లీ కుక్ చేసిన ఐటమ్స్ కాకుండా యూస్ చేసిన ఐటమ్స్ మాత్రమే యూస్ చేసుకోవాలి. ఇది 44 minutesలో కంప్లీట్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఫేవరెట్, అంటే మీరు మార్నింగ్ తిన్న టిఫిన్ లైక్ బిఫోర్ ఈటింగ్ అప్పుడు జస్ట్ వాటర్లో రింగ్స్ చేస్తారు, లేదంటే ఇల్లు షిఫ్టింగ్ అప్పుడు కానీ లేదా డస్ట్ క్లీన్ చేసుకునేటప్పుడైనా సరే మనం ఏం చేస్తాం అంటే రింగ్స్ చేసి వదిలేస్తాం, సోపు గట్రా పెట్టాం. అలాగ కావాలి అనుకుంటే మీరు ఫేవరెట్లో పెట్టుకోవచ్చు, 15 నిమిషాలు రింగ్స్ చేసి వదిలేస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఇది పెట్టుకుని టెంపరేచర్ పెట్టుకోవాలి, రెండు పెట్టుకోవాలి. లేదు, ఇవన్నీ టెంపరేచర్లు అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రోగ్రామ్ అండి. దీంట్లో డ్యూయల్ గా యాడ్ చేయడానికి కుదరదు. ఇది నార్మల్ గా వాటర్ తగ్గించడానికి, పవర్ తగ్గించడానికి ఫస్ట్ ఇది ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ మిక్సింగ్ రోజువారీ యూస్ చేసుకోవడానికి. ఇది ఎప్పుడన్నా బాగా ఆయిల్ గా ఫ్రై ఐటమ్స్ గట్రా చేసుకున్నప్పుడు మాత్రమే 70 degrees లో పెట్టుకుంటాం. ఈ 1 hour వచ్చేసరికి ఏంటంటే మన దగ్గర ఎక్కువ గిన్నెలు లేవనుకోండి, మీడియం గిన్నెలు ఉన్నాయనుకోండి, 1 hourలో సరిపోతుంది అనుకుంటే 1 hour పెట్టుకోవచ్చు. ఈ ఫేవరెట్ వచ్చేసరికి ఏంటంటే ఇంకా 4 ప్లేట్లు 4 కప్పులు అట్లాంటి చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే 45 నిమిషాల్లో అయిపోద్దండి. అందులో మీరు వండిన గిన్నెలు ఏమైనా వేసారంటే క్లీన్ అవ్వదు డెఫినెట్గా, అది మీకు కొంచెం లైట్గానే పోతుంది, 100% పోతుంది. వండిన గిన్నెలు అంటే లైక్ కుక్ చేసి 44 minutes లో వండిన గిన్నెలు పెట్టుకుంటే తినే వరకు పెట్టుకుంటే పోతాయి అని చెప్తాను. ఓకే, ఇక్కడ లోపల సాల్ట్ కానీ రిన్సెడ్ కానీ అయిపోతే స్క్రీన్ లో ఇండికేట్ చేస్తుందని చెప్పాను కదా. ఎస్ఎంఎల్ లో కనిపించేది సాల్ట్, స్టార్ సింబల్ లో కనిపించేది రిన్సెడ్. ఓకే, దెన్ రీఫిల్ చేశారా సింబల్స్ అనేవి బ్లర్ అయిపోతాయి. ఓకే, మళ్ళీ ఎప్పుడైతే సింబల్స్ వస్తాయో అప్పుడే రీఫిల్ చేసుకోవాలి, అప్పుడు దాకా రీఫిల్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇది స్టార్టింగ్ అవర్ అంటే ఈ రెండేనా మనకు కావాల్సింది దీంట్లో? ఈ 2 టాబ్లెట్ చెప్తాను, ఇంకా మిగతా 2 items ఉన్నాయి. మీ దగ్గర ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్? అన్నీ ఉన్నాయండి, అన్ని ఇప్పుడు మీరు తీసుకొచ్చారా? తెచ్చాను. దీంతో పాటు వస్తాయి లేదా పెయిడ్ బిల్ అండి, మీకు ఏమి మిషన్ ఒకటే పంపిస్తారు. ఓకే ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ టైం డిలే, లైక్ మీరు ఏదైనా వర్క్లో ఉన్నారనుకోండి, 3 hours తర్వాత 4 hours తర్వాత మిషన్ రన్ చేయాలంటే రన్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసే కొద్దిగా టైమర్ మారుతుంది. అవర్ అనే యాక్చువల్లీ రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను 3 hours పెట్టాను కదా, 3 hours తర్వాత మిషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అలా 24 hours వరకు మీరు టైం డిలే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది, డిక్రీజ్ చేయడానికి కుదరదు. డిక్రీజ్ చేయాలనుకుంటే పవర్ ఆన్ ఆఫ్ చేసుకొని దెన్ రీస్టార్ట్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఇది అంటే ఇప్పుడు మనం పడుకుంటున్నాం కదా, మొత్తం పెట్టేసి మార్నింగ్ 3 o'clock సెట్ చేసుకోవచ్చు. అదే అట్లా పొద్దున్నే కల్లా అయిపోతాయి. ఎలా సెట్ చేయాలి? ఇక్కడ సెట్ చేసి సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఇదేనండి, అదే చెప్తుంది. నైట్ 9 స్లీప్ అనుకుంటే 6 hours 3 అవ్వడానికి ఒక 7 hours పట్టుద్ది అనుకున్నాం. ఇప్పుడు నేను 7 పెట్టాను, స్టార్ట్ చేసి వెళ్ళాను, 7 గంటల తర్వాత అప్పుడు మిషన్ స్టార్ట్ అవుతుంది. 7 గంటలు అంటే ఆటోమేటిక్ స్విచ్ ఆన్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఆ 7 గంటలు ఇదో మిషన్ రన్ అవడానికి ఒక 2 గంటలు, మొత్తం 5 గంటలు, అప్పుడు 9 గంటలు. అంటే ఇప్పుడు 3కి పెట్టాలనుకుంటే మీరు అప్పుడు 3 hours అనుకో, నీకు పొద్దున్న 5 కల్లా కావాలనుకో 2 o'clock సెట్ చేసుకుంటే సరిపోద్ది. 3 o'clock టైం సెట్ చేసుకోవాలి, అప్పుడు 5కి 2 hours రన్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. అది అట్లా మిషన్ ఆన్లో ఉన్న ఏమో అది అయిపోయిన తర్వాత అసలు మిషన్ మీకు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు వేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ పవర్ బటన్ ఎప్పుడు ఆన్లో పెట్టిన ప్రాబ్లం లేదు కదా? లేదండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసరికి రిమోట్ స్టార్ట్, వైఫై ద్వారానే మీరు ఫోన్ ద్వారానే కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటెన్స్ జోన్ అంటే ఓకే. ఇది థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీకు ఇంటెన్సివ్ జోన్. బేసిక్గా మీరు ఆల్ టైప్ ఆఫ్ మిక్సింగ్ వేసినప్పుడు రెగ్యులర్ యూజెస్లో
వాటిలో మన ఛాయ్ మరగబెట్టిన బౌల్స్ కానీ పెరుగు తోడేసిన బౌల్స్ కానీ వేస్తూ ఉంటాయి. అవి ఏంటంటే సైడ్ లేయర్స్లో ఫార్మింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. వాటర్లో కూడా ఆ సైడ్ లేయర్స్లో కూడా మీరు జనరల్గా అయితే ఇంటెన్సివ్ కడాయి పెట్టాలి, లైక్ 70 degrees పెట్టాలి, అవసరం ఉంటుంది. 45 degreesలోనే పెట్టేసి అందులో ఇంటెన్సివ్ జోన్ యాడ్ చేశారు అనుకోండి, ఆ సైడ్ లేయర్స్లో ఉన్నాయి కూడా ప్రాపర్గా వాష్ చేస్తారు అనమాట. ఇది వచ్చేసరికి ప్రీ ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు బిఫోర్ వాషింగ్ అప్పుడు కొంచెం సేపు డిషెస్ నేను నానబెట్టుకోవాలి అని అనుకుంటే ఈ ప్రీ ట్రీట్మెంట్ యాడ్ చేసుకోండి. కొద్ది సోప్ చేసిన తర్వాత వాష్ చేస్తుంది అనమాట. సేమ్ ఈ బటన్ ఆ బటన్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇవి మెయిన్ ప్రోగ్రామ్స్, ఇవి ఎక్స్ట్రా కాబట్టి ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు మెయిన్ దాంట్లో. ఇది వచ్చేసరికి ప్రీ రిన్స్. అంటే ఇప్పుడు కొంచెం నాకు ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు ఎక్స్ట్రా రిన్స్ చేయాలి అని అనుకుంటే మీరు ప్రీ రిన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి స్పీడ్ పర్ఫెక్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు మీరు సమ్ వర్క్లోకి వెళ్తున్నారు అనుకోండి, డిషెస్ పెట్టారు, కొంచెం నాకు తొందరగా కంప్లీట్ అవ్వాలి అని అనుకుంటే ఈ స్పీడ్ పర్ఫెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. 1.5 hourలోనే కంప్లీట్ అవుతుంది. అది మీరు ఏ ప్రోగ్రామ్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు పవర్ కన్జంప్షన్, వాటర్ కన్జంప్షన్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. ఇది స్టార్ట్ బటన్. ఓకే, మెయిన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి, ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ కావాలంటే యాడ్ చేసుకోండి, తర్వాత స్టార్ట్ చేయండి. ఓకే, మీకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. మీకు స్టార్ట్ అయిన మీకు ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్లో వచ్చేసింది, ఆటోమేటిక్గా స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఎటువంటి బజర్ సౌండ్స్ అనేవి రావు అనమాట. ప్రోగ్రామ్ మిడిల్లో పవర్ అయితే ఎక్కడి నుంచి అయితే పోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? 3 ఐటమ్స్ గురించి చెప్పాను, టోటల్ 5 ఐటమ్స్ అని చెప్పాను మీకు. ఫస్ట్ రిన్స్. రిన్స్ గా అయిపోయిందంటే స్టార్ సింబల్ చూపిస్తుంది. సెకండ్ ఇది సాల్ట్ అయిపోయిందంటే ఎస్ సింబల్ స్క్రీన్ లో చూపిస్తుంది. టాబ్లెట్ కి ఎటువంటి ఇండికేట్ ఏం రాదు, లైక్ అది ఎవ్రీ వాష్ కి ఖచ్చితంగా మనం అది వాషింగ్ అనేది జరుగుతుంది అనమాట. మిగతా 2 ఐటమ్స్ చెప్పాను కదా మీకు. ఆ 2 ఐటమ్స్ వచ్చేసరికి ఏంటంటే డీస్కేలింగ్ పౌడర్ అనమాట. అంటే బేసిక్గా మీరు రెగ్యులర్గా డిషెస్ క్లీన్ చేస్తూ ఉన్నారు అనుకోండి, మీ డస్ట్ లైక్ డిషెస్లో ఉన్న డస్ట్ ఉంటుంది కదండి, అది ఇన్సైడ్ హీటర్స్ కానీ మన టబ్కి కానీ జరుగుతూ ఉంటుంది. కొంచెం స్మెల్స్ రావడం కానీ ఆయిల్గా జిడ్డుగా మారిపోతూ ఉంటాయి. ఎవ్రీ 45 days ఒకసారి డీస్కేలింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది ఏ విధంగా చేయాలంటే మీరు ఓపెన్ చేసే క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాపే ఇక్కడ ఫుల్గా వేసేసాలి 2 cups. దీంట్లో కప్స్ ఏమి ఉండవండి, మీరు ఓపెన్ చేసే క్యాపే 2 cups వేసుకోవాలి. ఇందులో క్లోజ్ చేయండి, లోపల డిషెస్ ఏం పెట్టకూడదు. డిషెస్ పెట్టకుండా ఇక్కడ మీకు 65 degrees ఉంది కదండి, ఈ 65 degrees ప్రోగ్రామ్ పెట్టండి. 1 hour రన్ అవుతుంది. 1 hour కంప్లీట్ అయిపోయిన తర్వాత 5 to 6 hours గ్యాప్ ఇవ్వండి. 5 to 6 hours గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ వాడుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మీకు మ్యాగ్నెట్, లైక్ ఇన్సైడ్ హీటర్ కి అండ్ డ్రమ్ కి మీ డిషెస్ కి ఆ స్టెయిన్స్ రాకుండా ఆ ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ప్యూరిఫై చేసి పంపిస్తాను అనమాట. ఓకే, అది కంపల్సరీ ఉండాల్సిందని మ్యాగ్నెట్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసి పెడతాను. ఓకే, మీకు మొత్తం 5 ఐటమ్స్ చెప్పాను కదా. ఒకటి సాల్ట్, ఒక టాబ్లెట్, ఒకటి ఇన్సైడ్ ఇది టాబ్లెట్ మీ మెయిన్ డిషెస్కి అనమాట. ఇది సాల్ట్ మనకి డిషెస్కి స్టెయిన్స్ రాకుండా ఉండడం కోసం. ఇది రిన్సైడ్, మీరు ఏదైతే డిషెస్ వేస్తారో కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రైయింగ్ అవ్వడం గురించి. ఇది డీస్కేలింగ్, బేసిక్గా మీరు రెగ్యులర్గా వాడతారు కాబట్టి ఎవ్రీ 2 monthsకి వాషింగ్ మిషన్లో ఎలా అయితే క్లీనింగ్ చేస్తారో డిష్ వాషర్లో కూడా అలానే క్లీనింగ్ చేసుకుంటా. అది వాషింగ్ మిషన్ కూడా యూజ్ అవుతుంది. రెండిట్లో డ్రమ్ క్లీనింగ్కి. ఓకే, అంతేనండి. ఇవి ఎక్కడెక్కడ వేయాలన్నది మీకు చెప్పాను నేను. ఓకే, ఇది ఎవ్రీ వాష్కి వేసుకోవాలి. ఇది ఒకసారి వేస్తే సింబల్ చూపిస్తుంది, ఇది కూడా ఒకసారి వేస్తే సింబల్ చూపిస్తుంది. ఇది మాత్రం మీకు 25 to 30 days వస్తుంది. ఇది మాత్రం మీకు 7 days నుంచి 10 days వరకు వస్తుంది. ఇది మాత్రం 1 year వస్తుంది. 2 monthsకి చేసుకోవాలి. ఈ మ్యాగ్నెట్ వచ్చేసరికి 3 to 4 years పనిచేస్తుంది. ఓకే, అంతేనండి. ఇంకా నోట్స్ ఉన్నాయండి? నాకు కావాలి, చెప్పండి మీరు. ఇది మీకు 2 months వస్తుంది. ఇది 35 days అంటే 1 నెల అనుకోండి. ఇది కూడా 1 నెల వస్తుంది. అంటే మీరు ఎవ్రీ నెల మీరు పెట్టుకోవాల్సిన ఖర్చు 780 rupees దీనికి అయ్యే ఖర్చు. ఇక కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ కలిపితే 1000 rupees, అది 800 సారీ కరెంట్ బిల్ ఎక్కువ రాదులేండి, మహా అయితే 30 రూపాయల నుంచి 40 రూపాయలు వస్తుంది అంత మించి. ఇందులో స్ట్రీమ్ ఆప్షన్ ఉండిద్దని చెప్పారు కదా, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఉంది కదా మనం ఆల్రెడీ. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో మీకు డిగ్రీస్ తో వాషింగ్ జరిగిన తర్వాత అది ఆవిరి కింద మారిపోయి స్టీమ్ అయిపోతుంది. అది మీకు ఇంకా అవసరం లేదు, స్టీమింగ్ జరిగిపోయి వచ్చేస్తాం మీకు. బోష్ టాబ్లెట్ అండ్ ఇవి కూడా వస్తాయండి. ఓకే, అయినా మీ బాక్సెస్ అని మీ దగ్గర ఏది ఇందులో ఫిల్ చేస్తున్నారు చెప్తా వేసేయండి సరిపోతుంది. ఇది రిన్సైడ్ అండి.
మొత్తం పెట్టిద్దా బాటిల్ 90 ml. 90 ml. అది 90 ml. సాల్ట్ ఇది సాల్ట్ మొత్తం వేసేస్తారా 1 kg పడుతుంది. అది 45 days వస్తుందా? చూద్దురా లేదు డిపెండ్స్ ఆన్ మీరు వాడిన బట్టండి. ఓన్లీ సాల్ట్ అది ఇంకా सर इसमें और एक कटिंग लगता है पूरी नहीं होता एक में नहीं होता సేమ్ ఎక్స్టెన్షన్ నెప్పులు వేసుకోవాలి, అది ఇరికిపోయింది. ఓకే ఓన్లీ ఏక तो फूल लगता है सर है तो मेरे पास एक में नहीं हो रहा ఈ కవర్ కేజీరేనా అంతే. ఏది ఇదే దాంట్లో వెయ్యాలి ఇంతేనా అంతే, క్లోజ్ చేయాలి. మరి కవర్ ఉంది కదా పైన అది కరిగిపోద్ది, మెల్ట్ పోతుంది.